యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను అపోస్తుల కార్యముల నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను ప్రభువు అనుగ్రహించేటట్లు ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలము మీ లేఖన భాగాలు ధ్యానం చేయాలని ఆశగా ఉన్నాం. మీ కృపా సహాయం మాకివ్వమని అడుగుచున్నాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ను అనుగ్రహించండి. పరిచర్యలో ప్రతి అవసరమును మీరు తీర్చివేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ దివ్యమైన హస్తాలకు మమ్మలను సమర్పించుకుంటూ యేసు ప్రభు నామములో వేడుకొనుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానం చేయాలని నేను మనవి చేస్తున్నా. 6వ వచనం పేతురు భక్తుడు చెరసాలలో ఉన్న దృశ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటిది. చదువుకుందాం. హేరోదు అతనిని వెలుపలకు తీసుకుని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచూ ఉండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచూ ఉండిరి. గత రాత్రి వాక్య ధ్యానంలో హేరోదు యాకోబును పట్టుకొని శిరశ్ఛేదనం చేయించాడు. పేతురును కూడా చంపటం కొరకు బంధించారు. అది యూదులకు ఇష్టం అని భావించారు. పండుగ అనంతరం పేతురును చంపటం కొరకు వారు ప్రణాళిక కలిగి ఉన్నారు. పేతురును చెరసాల్లో ఉంచారు. సంఘము అత్యాసక్తితో పేతురు విడుదల కొరకు ప్రార్థన చేస్తోంది. ఉదయాన అతడిని చంపాలి అనే తీర్మానంతో వారున్న కాలంలో ఆ రాత్రి వేళ పేతురు ఆదమరిచి నిద్రపోతున్నాడు. దేవుని యొక్క వాగ్దానాలు తన జీవితం పట్ల సంపూర్ణంగా నమ్మినందున పేతురు ఆందోళన పడకుండా విశ్రాంతి తీసుకోగలిగాడు. 2 సంకెళ్ళు వేయబడ్డాయి. చెరసాలలో ఉన్నాడు. సైనికులు ప్రక్కనే ఉన్నారు. చెరసాలంతా 16 మంది సైనికులు కాపలా కాస్తున్నారు. తప్పించుకునే పరిస్థితులు ఎక్కడా కానరాలేదు. అయినప్పటికీ కూడా పేతురు నిశ్చింతగా నిద్రపోతున్నాడు. గత రాత్రి ఈ విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ప్రభువు దూత పేతురును ఆ రాత్రి వేళ చెరసాల లోపట దర్శించారు. చూడండి, విచిత్రంగా దేవుడు కలుగజేసుకుని జోక్యం చేసుకుని పరిష్కారం ఇస్తున్న ఈ సమస్య అద్భుతం. పేతురు కొరకు దేవుడు ఒక దూతను పంపారు. ఆ దూత పేతురును తట్టి లేపాడు. పేతురు తట్టి లేపబడే అంత విశ్రాంతిగా నిద్రపోతున్నాడు. పేతురును లేవనెత్తినప్పుడు పేతురు చేతులకు ఉన్నటువంటి
సంకెళ్ళు ఊడి పడిపోయాయి. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. చూడండి, పేతురును చెరసాల్లో వేసినప్పుడు అతని బిలాంగింగ్స్ అంటారు, అతని నడికట్టు, అతని యొక్క వస్త్రం, అతని చెప్పులు ఏది కూడా వదలకుండా అన్నీ తీసుకోమని చెబుతున్నాడు దూత. అవన్నీ తీసుకొని వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి, దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. చూడండి, దేవదూత వచ్చి ఈ విధంగా అతనిని లేపి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నప్పుడు పేతురు అనుకున్నారు, ఇది దర్శనం కలిగినట్టుందే అనుకున్నాడు. అంటే అది వాస్తవము అయినా అది కలవలే ఉంది అతని దృష్టిలో. ఇశ్రాయేలు జనాంగం కూడా అలాగే అన్నారు, మేము కలగనిన వారి వలె ఉంటిమి, మా నోటి నిండా నవ్వు ఉండెను. కలగనిన వారి వలె అయిపోయారు, మా నోటి నిండా నవ్వు ఉంది అన్నారు. వాళ్ళు కలగన్న వారి వలె ఉంటిమి అంటే వారి యొక్క శ్రమానుభవం నుండి విడుదల ఇస్తున్న దాన్ని వారు కలలా భావించారు. కానీ అది వాస్తవానికి వచ్చేటప్పటికి వారి నోట నవ్వు ఉంది. ఎంత ఆశ్చర్యం! ఇశ్రాయేలీయులు బబులోను నుంచి విడుదల కానివ్వండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడుదల కానివ్వండి, అది ఒక కల లాంటిదే. ఐగుప్తులో నుంచి వెలుపటికి రావటానికి దేవుడు మోషే ద్వారా చేసిన అద్భుతాలు వాస్తవంలో కనలేం, మనం చూడలేం ఎక్కడ కూడా. కేవలం అది కలలలో మనం చూడటం అంటే అది ఆలోచనల వల్ల కలిగే వంటి దృశ్యమిలానే కనిపిస్తుంది, కానీ దాన్ని నమ్మటం సాధ్యం కాదు. ఫరో ఏమిటి, దేవుని ప్రజలను బ్రతిమలాడి పంపించటం ఏమిటి, ఐగుప్తీయులు ఏమిటి, వారి ఆస్తంతా దోచి ఇచ్చి పంపించటం ఏమిటి, ఇది కలలా ఉందే, అది కల కాదు, వారి నోట నవ్వు ఉంది. బబులోను చెర 70 సంవత్సరాలది మీరు చూస్తే నెబుకద్నెజరు బలవంతాన ఈ యూదా జనాంగాన్ని తీసుకొచ్చాడు బబులోనికి 2 దఫాలుగా. అటువంటిది కోరేషు చక్రవర్తి వారిని వెళ్ళిపోమని డిక్రీ చేస్తున్నప్పుడు వారికి అది కలలానే ఉంది. చెర అయిపోయింది, వెళ్ళిపోండి అని చెరలో ఉంచుకున్నటువంటి దేశ నాయకుడు రాజు చెప్పటం అది వారికి కలలాగా కాకపోతే మరేమిటి. ఆ విధంగానే పేతురు చెరసాల్లో ఉన్నాడు. పరిస్థితులు చూస్తే విడుదలయ్యేవి లేవు. అటువంటప్పుడు దేవుని యొక్క దూత ఒక విశేషమైన విధానంలో, మనుషుల ప్రమేయం కాదు ఇది, ఏదో క్షమాభిక్ష దొరికి విడుదలవుతున్న పద్ధతి అయితే అందరికీ బాగానే ఉంటుంది. కానీ దేవుని దూత రావటం ఏమిటి, తట్టి లేపటం ఏమిటి, నాతో మాట్లాడుతూ చెప్పులు కూడా వేసుకోమని చెప్పటం, ఇదంతా అతనికి కలలా ఉంది. అతడిది నిజమని గ్రహించకుండా కలలానే భావిస్తూ కలలో చేస్తున్నట్లుగానే పనిచేస్తున్నాడు. పరిచర్యలోని కష్టాలు, నష్టాలు, పరిస్థితులు కొన్ని పర్యాయాలు గుర్తించుకుంటే కలలా ఉంటాయి. మనమేనా ఈ యొక్క సాగరాన్ని దాటి వచ్చింది, కష్టాల కొలిమిలో నుండి బయటకు వచ్చింది అని అనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు వాస్తవంగా జరుగుతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో పేతురు గారి వలె మనం కూడా ఇది వాస్తవమా అనే సంభ్రమానికి గురవుతూ ఉంటాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆశ్చర్యకరుడు అని చెప్పబడింది. దేవుని కార్యాలు ఆశ్చర్యం. దేవదూత ఏమి తాళం తిప్పి తీయలేదు, ఆ సంకెళ్ళు వాటంతట అవి ఊడి కింద పడిపోయాయి. పేతురు భక్తుడు అక్కడ లేడు
అని చెప్పటానికి నా లెక్క ప్రకారం ఆ సంఖ్యల్లో ఒకటి అక్కడ పడి ఉన్నాయి. అవే సాక్ష్యం. పేతురు బయటకు వచ్చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారని శిష్యులకి ఎట్లా తెలిసింది? ఆయన ప్రేత వస్త్రాలు చుట్టబడి ఒక పక్కన పెట్టబడి ఉన్నాయన్నాడు. అవే ఎవిడెన్స్ ఆయన పునరుద్ధానానికి వారు చూసింది. ఇక్కడ పేతురు యొక్క చేతులకు వేయబడిన సంఖ్యలు కూడా అక్కడ కింద పడిపోయి ఉన్నాయి. పేతురు మాత్రం చెప్పులు వేసుకుని వచ్చేస్తున్నాడు. ఆ సంఖ్యలు తనతో తెచ్చేసుకోలేదు, అక్కడే పడి ఉన్నాయి. ఈ దృశ్యం మనం చూస్తున్నప్పుడు ఆ సైనికులకు కూడా తెలియదు. ప్రక్కనే ఉన్నారు వాళ్ళు, కాపలా కాస్తున్నవారు కాపలా కాస్తున్నట్లే ఉన్నారు, నిద్ర గమ్మలేదు వాళ్ళకి. ఇందులో విశేషం ఏంటంటే వీరు నిద్రపోయి ఏదో నిర్లక్ష్యంగా ఉండటం వలన దేవుని దూత వారిని విడిపించుకొని వెళ్ళిపోయాడు అన్నట్టుగా ఏం రాసలేదు. ఇక్కడ కాపలా వారు కాపలాలో ఉన్నారు, ఇది జరుగుతుంది, మిగతా వారు ఎవరికి ఏం కనపడటం లేదా? ఇది చూసి చదువుకున్నాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనమని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలి దాటి పట్టణమునకు పోవు ఇనప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. 16 మంది సైనికులు, రోమా సైనికులు కాపలా కాస్తుంటే పేతురు భక్తుడిని దేవుని యొక్క దూత విడుదల చేసి తెస్తున్నప్పుడు వారు కాపలా కాస్తూనే ఉన్నారు. వారు మైకం గమ్మి కింద పడిపోలేదేమి, మత్తు వచ్చి కింద పడిపోయినట్టుగా రాసలేదు ఇక్కడ. వారు తాము నిద్రపోతున్నట్టుగా కూడా తర్వాత ప్రకటన చేయలేదు. వారు దే ఆర్ ఆన్ డ్యూటీ. ఈ కార్యం ఎట్లా అర్థం చేసుకోగలుగుతాం? ఈ కార్యాన్ని మనం ఎట్లా గ్రహించుకోగలుగుతాం? ఇది గాడ్స్ వండర్ కాదా? ఆలోచించండి. దేవుడు చేయించిన అద్భుతం కాదా? అవును. పేతురు భక్తుడు ఆ యొక్క దూత వెంబడి బయటకు వస్తున్నాడు. మొదటి కావలి దాటాడు, రెండవ కావలి కూడా దాటాడు. కావలి గేట్స్ అన్నమాట. కావలి అంటే సిటీ గేట్స్. మొదటి సిటీ గేట్, రెండో ఇన్నర్ సిటీ గేట్ అండ్ అవుటర్ సిటీ గేట్. 2 గేట్స్ దాటాడు. మళ్ళీ అక్కడ కూడా సైనికులు ఉన్నారు కనుక మరి ఇంతమంది సైనికులు డ్యూటీలో ఉంటే పేతురు బయటకు వచ్చేసాడు. ఎట్లా వచ్చాడు? వారు ఏం చేస్తున్నారు? వారిని కనబడటం లేదా? ఈ సందర్భంగా మనం లోతు అనేటువంటి భక్తునికి, అతని కుటుంబానికి సొదొమ గొమొర్రా పట్టణాల్లో జరిగిన సన్నివేశం మీరు గుర్తు చేసుకుంటే ఈ మెలకువగా ఉన్నటువంటి వారు సహితం కనుగొనలేకపోయినటువంటి విధంగా అనిపిస్తుంది. సొదొమ గొమొర్రాల్లో లోతు ఇంటికి దేవుని దూతలు వచ్చారు. వారిని చూచి ఆ దేశపు చిన్నలు, పెద్దలు, పురుషులు, వృద్ధులు అందరూ కూడా లోతు ఇంటి మీదకు దొమ్మిగా పడొచ్చి వారిని అప్పగించు, వారితో శయనించాలన్నారు. లోతు బ్రతిమలాడాడు. తన కుమార్తెల యొక్క ఆఫర్ కూడా పెట్టాడు ఎదురుగా, అయినా ఒప్పుకోలేదు. నువ్వు పరదేశం, మాకు తీర్పు చెప్తావా అని దొమ్మిగా అతని మీద పడబోతే దేవుని దూతలు లోతును లోపలికి లాక్కుని తలుపులు వేశారు. అతని ఇంటి తలుపులు వేశారు. ఆ రాత్రంతా కూడా ఇంటి చుట్టూ తిరిగారు, కానీ ఆ తలుపు ఎక్కడుందో వాళ్ళకి కనపడలేదు. వారు తలుపులు బద్దలగొట్టి లోపలికి రావడానికి ప్రయత్నం చేశారు, కానీ వారికి ఏం కనపడలేదు. చూడండి, ఈ విధంగా పేతురు బయటకు వచ్చేస్తున్నాడు. చెరసాల నుండి వచ్చాడు. 16 మంది కాపలా దాటాడు. మొదటి కాపలా దాటాడు, రెండవ కావలి దాటాడు, బయటకు వచ్చాడు. గవిని వెలుపట్టుకు వచ్చాడు. వచ్చిన తరువాత దేవుని యొక్క దూత అతనిని విడిచి వెళ్ళిపోయాడు. ఏమీ మాట్లాడలేదు దేవుని దూత పేతురుతో. నిజంగా ఇలా దేవుని దూతల కార్యాలు మనం చూస్తే ఎంత చక్కగా వారు తమ పనిని చెప్పిన విధంగా బై ఆర్డర్స్
ఏ విధంగా ఉన్నాయో వాటిని అమలు చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి దేవుని దూతలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్క మాట కూడా ఎక్స్ట్రాగా మాట్లాడకుండా, సొంత సలహాలు ఇవ్వకుండా, సొంత పెత్తనం చేయకుండా దేవుని దూత పేతురుని విడిపించి బయటకు తీసుకొని వచ్చి వీధి దాటిన వెలుపట అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పేతురు అక్కడ ఉన్నాడు. అక్కడ లేచి చూచుకుంటే అది కల కాదని తెలిసింది. సంకెళ్ళు లేవు, సైనికులు లేరు, చెరసాల గది లేదు. అందుకని పేతురుకు తెలివి వచ్చింది. ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయ ఉద్దేశించిన వాటన్నింటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునేను. పేతురుకు జరిగిన ఎక్స్పీరియన్స్లో మీరు చూస్తే దేవుడు నన్ను తప్పించేశాడు అని ఇప్పుడు తెలుసుకున్నాను అంటున్నాడు. ఇది వాస్తవం, ప్రతి విశ్వాసి జీవితంలో వాస్తవం. ఆయన నమ్మకత్వం, ఆయన విశ్వాస్యత అనుదినము మన జీవితాల్లో అనుభవిస్తున్నప్పుడు మనం అత్యధిక పర్యాయాలు గుర్తించలేము ఆయన మనతో ఉన్నాడు, పనిచేస్తున్నాడని. కానీ తీరిగ్గా బయటకు వచ్చి కూర్చొని ఆలోచన చేసుకుంటే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు మన జీవితాల్లో అనేది అర్థమవుతుంది. సోదరుడా, సోదరి, మోషేకి ముందుగా నడిచిన దేవుడు, ఇశ్రాయేలు సైన్యానికి ముందుగా నడిచిన దేవుడు, ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులకు సైతం ముందుగా నడుస్తున్నాడు, వెనుక ఆవరించి ఉన్నాడు. అవును, యోహాను సువార్త 10వ అధ్యాయంలో అదే చెబుతున్నాడు, నేను వారికి ముందుగా నడుస్తానంటున్నాడు. ప్రభువు మనలను ఆవరించి ఉన్నాడు. ప్రభువు నందు మనం చెల్లించుచూ ఉన్నాం. మనము భద్రతా వలయంలో ఉన్నాం. శత్రువు మనలను ముట్టలేడు. ఇది నిజంగా సత్యం అనేది మనం తెలివి తెచ్చుకొని ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. యేసే పరిష్కారం 9 సంవత్సరాల ప్రయాణంలో దీనిని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఇది ఎట్లా నడుస్తుంది ఇప్పటికీ అనేకులకు ఆశ్చర్యం. పట్టణంలో ఉన్న సంఘాలుగా నాకు ద్వారాలు తెరవలేదన్నాడు. వాక్యాన్ని ప్రేమించిన నేనెరుగని బిడ్డలు ఈ పరిచర్యను పోషించారు. ఇంతకాలం పేదలైనటువంటి వారు, ముగ్గముక్కునే స్థాయి వ్యక్తులతో సహితం, గృహాలలో అంట్లు తోముకునే వారితో సహితం దీనిలో భాగస్థులున్నారు. ఎంతో చిన్ని చేతి వృత్తులతో ఆకుకూరలు అమ్ముకుని విధవరాళ్ళు పోషించారు ఈ పరిచర్య. ఇది కన్నులకు ఆశ్చర్యం. అవును, మన జీవితాల్లో ఆనాడు వారి జీవితాల్లో పనిచేసిన దేవుడే ఈనాడు మన జీవితాల్లో కూడా పనిచేస్తున్నాడని ఎవరు గ్రహిస్తున్నారు? పేతురు భక్తుడికి తెలివి వచ్చింది, తెలుసుకున్నాడు. నిజంగా నన్ను రక్షించాడని ఇప్పుడు తెలుస్తుంది అన్నాడు. ఎప్పుడో విడిపించాడు. ప్రభువు చేసిన కార్యాలు ఆలస్యంగా సెన్స్ చేస్తుంటాం మనం. దేవుని గొప్ప కార్యాలు వివరించటానికి మనకు సాధ్యమా? దావీదు భక్తుడు, మహారాజు, ఒక పశువులు మేపుకునే ఒక పశువుల కాపరి, గొర్రెల కాపరి మైదానాల్లో గొర్రెలను మేపుకుంటూ వాటి వెనక తిరుగుతూ వాటి ముందు నడుస్తూ వాటిని సంరక్షిస్తున్న వ్యక్తిని తెచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆలోచన చేయండి. రాజ్యాధికారాన్ని అప్పగించి కోటలో నివాసం ఏర్పరిచి, ఇది ఎవరికి సాధ్యం? దేవుని యొక్క కృప ఆయన బిడ్డలను ఆవరించి ఉంది. ఈ సత్యాన్ని మీరు మరువవద్దని నేను మనవి చేస్తున్నాను. మనం మర్చిపోవలసిన వాటిని మర్చిపోం. దేన్ని గుర్తుపెట్టుకోకూడదో దాన్ని బాగా గుర్తుపెట్టుకుంటాం.
ప్రియ దేవుని బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేవుని కార్యాలు, గుర్తు పట్టవలసింది దేవుని కార్యాలు. మనం మరిచిపోవలసింది మన యొక్క ఫెయిల్యూర్స్, మన బలహీనతలను వెనుకకు నెట్టి విజయాన్ని ఆకాంక్షిస్తూ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగటం మనం నేర్చుకోవాలి. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచూ ఉండిరి. పేతురు భక్తుడు అతడు ప్రయాణం చేస్తూ అతడు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన చేసుకుంటూ ఒక గృహానికి చేరాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పేతురు ఆలోచిస్తున్నాడు, పేతురు ఆలోచించుకుంటున్నాడు. అతడు మార్కు యొక్క ఇంటికి వచ్చాడు ఆలోచన చేస్తూ. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నాడు. పేతురు ఆలోచిస్తూ ఆ ఇంటికి ఎందుకు వచ్చాడు? దేవుని సేవకునికి తెరువబడిన గుమ్మాలు కలిగిన ఇల్లు అది. ఏ సమయమునైనా ఒక దైవ సేవకుడు ఆశ్రయం పొందదగినటువంటి నమ్మకస్తుల ఇల్లు అది. అందుకే అక్కడికి వచ్చాడు. ఈ మార్కు ఎవరో తెలుసునా? మారు పేరు యోహాను. మార్కు అని మారు పేరు అతనిది యోహాను అనేటువంటి పేరుంది. ఇలియాస్, జాన్ మార్క్ అంటాం. అందుకనే ఈ జాన్ మార్క్ తల్లి మరియమ్మ గారు, ఆవిడింట ప్రార్థన జరుగుతోంది. ప్రార్థనా గృహానికి చేరాడు పేతురు. అది గొప్ప విశ్వాస గృహం. ఆ గృహము దైవజనులకు నిత్యం తెరవబడిన గృహం. దైవజనుడు తను ఎక్కడ ఆశ్రయం పొందగలుగుతాడో అట్టి నమ్మకస్తుల గృహం అది. ఈ దినం మనం గృహాలు దైవ సేవకులకు తెరుస్తామా? ఆలోచన చేయండి. దైవ సేవకులంటే ఇవాళ చాలా చీప్ ఒపీనియన్ క్రిస్టియన్ సొసైటీలో ఉంది. ఎందుకు దాన్ని బిల్డ్ చేసుకున్నారో నాకు అర్థం కాలేదు. ఎవరు చెబితే దాన్ని బిల్డ్ చేసుకున్నారు ఆ విధంగా, నేను ఎప్పుడూ కూడా నాకు అది పజిలే. దైవ సేవకుణ్ణి దేవుని చేత అభిషేకించబడిన వాడుగా చెప్పబడిన పాత నిబంధనలోని సౌలునే దావీదు ముట్టడానికి భయపడ్డాడు. ఇవాళ సేవకులపై నోరు పారేసుకునే విశ్వాసులు అత్యధికంగా ఉన్నారు. సేవకుని గౌరవించని, తోలనాడే, తిరస్కరించే వ్యక్తులు అత్యధికంగా ఉన్నారు నేటి క్రైస్తవ సమాజంలో. అది ఎంతో విచారకరం, సరిదిద్దుకొనవలసిన తప్పిదం. పేతురు భక్తుడు ఆ గృహానికి వెళ్ళగలిగాడు అర్ధరాత్రి పూట. ఆ ఇంట మనుషులు నిద్రపోవటం లేదు. ఆ ఇంట విజ్ఞాపన ప్రార్థన కొనసాగుతోంది. మన ఇంట్లో ప్రతి రాత్రి అందరం నిద్రపోతాం. ఎన్ని సమస్యలు క్రైస్తవ సంఘానికి ఉన్నా, ఎంత తీవ్రమైన ఒత్తిడిలో సువార్థీకరణ మునిగినా మనం ఆదమర్చి నిద్రపోతుంటాం మన గృహాల్లో క్రైస్తవులంగా. కానీ మరియ గారి యొక్క గృహంలో విశ్వాసుల ప్రార్థన ధూపము వలె ఎగయిచ్చు ఉంది. ఈ రాత్రికాలము వాక్యం ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రండి. రేపటి వాక్య ధ్యానంలో 13వ వచనం యొద్ద నుండి మనం వాక్యాన్ని ధ్యానము చేసుకుందాం. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను అపోస్తుల కార్యముల నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు. వాక్యము విన్న మీ ప్రియ ప్రజలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం.
పేతురు మరియ ఇంటికి చేరినట్లు ప్రభు అనేక మంది సేవకులు విశ్వాసుల గృహాలను దర్శించగలిగేటట్లు నమ్మకమైన ప్రజలను లేవనెత్తండి. దైవజనుల కొరకు కూడుకొని ప్రార్థించు విశ్వాసుల గుంపులను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. శాఖా భేదాలను, కులమత భేదాలను వీడిన క్రైస్తవ్యాన్ని ప్రసాదించుమని విజ్ఞాపన చేస్తున్నాను. సంఘాల మధ్యన చిచ్చుబెడుతున్న అపవాది బిడ్డలను దూరపరచుమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రికాలం ప్రాముఖ్యంగా మీ మహిమను చూచాం ప్రభు. మీ అద్భుతాన్ని, దాని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాం. అది మా జీవితంలో కూడా సుసాధ్యం అని నమ్మి మిమ్మల్ని వెంబడించుటకు సహాయం చేయండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను రేస్ చేయండి ప్రభువా. మీరు కుప్పిళ్ళు విప్పి సహాయం చేయండి. యేసు దివ్యనామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకెల్లరకును తోడై ఉండును గాక. ఆమెన్.